మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 2024 జూన్ మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలా తెలుసుకునే ముందుగా అసలు ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి మిగతా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటే, రవి జూన్ 15వ తారీఖున మిథునంలోకి ఉదయం 7:30 ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు జూన్ 1న మేషరాశిలోకి అంటే తన స్వక్షేత్రంలోకి ఆయన ప్రవేశిస్తాడు. అది కూడా పగలు 3:37. బుధుడు జూన్ 14వ తారీఖున మనకి వృషభం నుండి మిథునంలోకి ఆయన ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే గురువు మనకి మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం. శుక్రుడు జూన్ 12వ తారీఖున సాయంకాలం 6:30 ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. రాహుకేతువులు ఇద్దరు కూడా మనకి రాహు వచ్చి మీనరాశిలోను, కేతు వచ్చి కన్యారాశిలోను సంచారము. శని భగవానుడు తన స్వక్షేత్రం మూల త్రికోణ స్థానమైన కుంభరాశిలో ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే చంద్రుడు ఈ మాసం మొదలుకొని అంటే ఈ మాసం ఉత్తరాభాద్ర నక్షత్రం నుండి మొదలుకొని మరియు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ ఆయన రేవతి నక్షత్రం వరకు ఈ మాసం అంతా కూడా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశికి రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు 6వ స్థానంలో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం అనేది నడుస్తోంది. రాశ్యాధిపతి అయ్యాడు. రాశ్యాధిపతి అయ్యి మళ్ళీ 6వ స్థానాధిపతి అయ్యి 6వ స్థానంలో సంచారం చేయడం అనేది ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే కుజుడు తన స్వక్షేత్రంలో సంచారం చేయడమో, అలాగే ఈయనే వాళ్ళకి షష్టమాధిపతి వెళ్ళి 6వ స్థానంలో సంచారం చేయడం వల్ల శత్రుబాధలు తగ్గుతాయి, రుణ బాధలు కొంతవరకు తగ్గడం అనేది జరుగుతుంది. అయితే ఏవైతే మీరు కార్యక్రమాలు చేపడతారో ఆ కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కానీ వీటితో పాటు భక్తి, శ్రద్ధ, సహనం ఈ 3 కూడా కలిసినప్పుడు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది వృశ్చిక రాశి వాళ్ళకి నడుస్తుంది. కాబట్టి దాంతో నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే కొంత వ్యతిరేక ఫలితాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కాస్త ప్రయాణాల్లో డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కానీ ఇలాంటివి కాస్త ఆలోచించి ఖర్చు పెట్టుకోవడం ద్వారా కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇష్టం వచ్చినట్టు దాంట్లో పెట్టుబడి పెట్టండి, దీంట్లో పెట్టుబడి పెట్టండి అని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి విషయాల్లో పొరపాటున పెట్టుబడులు మాత్రం పెట్టవద్దు. అలాగే కాస్త ఈ ఏదైతే మీరు మంచి పనులు చేస్తూ ఉంటారో ప్రయత్నపూర్వకంగా తద్వారా శత్రువులు కూడా పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త చూసుకోవాలి. అలాగే బంధువులు, మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఏమీ వ్యవసాయదారులకి పంట చేతికి రాదు అని చెప్పుకోవచ్చు. అలాగే ఒకవేళ వచ్చినా కూడా ఆ యొక్క పంట అమ్మేటప్పుడు కాస్త గిట్టుబాటు ధరలో రాకుండా ఉండడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు చేపడతారో ఏదైనా మీ పర్సనల్ విషయాలు కావచ్చు, ఏదైనా బయట వాళ్ళ గురించి కావచ్చు, బయట స్నేహితుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో దానికి భిన్నంగా కొంత పరిస్థితులు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే వీళ్ళకి ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తలు వహించుకోవాలి. ప్రతి పనిని కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా కొంతవరకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలతో పాటుగా ఏదైనా అంటే ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా కూడా ఒక్కోసారి ఉద్యోగం మానేసి ఈ యొక్క వ్యాపారమే చేస్తే సరిపోతుంది కదా అనే ఆలోచనలు కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే తొందరపడి ఈ యొక్క ఆలోచనలు అంటే ఉన్న వాటిని వదిలేసి ఇంకో దానికి వెళ్ళడం అనేది మంచిది కాదు. అలాగే వీళ్ళకి ముఖ్యంగా అంటే ఈ యొక్క ఏదైతే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారో వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కనుక వీళ్ళు ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేసుకోవడం, శివాలయానికి వెళ్ళడం, ప్రతిరోజు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం ద్వారా వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది కనబడుతోంది. మనకి ఈ జూన్ 5, 6
తారీఖుల్లో మనకి పంచగ్రహ కూటమి అనేది ఏర్పడబోతోంది. అయితే కొంత 7వ తారీఖు వరకు కూడా ఉందనుకోండి. అయితే ఇక్కడ మనకి ఈ పంచగ్రహ కూటమి ముఖ్యంగా 6-7 తారీఖుల్లో మనకి ఎక్కువగా కనబడుతోంది. అసలు చాలామంది పంచగ్రహ కూటమి ఏంటి, ఒకేసారి గ్రహాలన్నీ వచ్చేసాయి, దీనివల్ల ఏమైపోతుందో అనుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. నిజం చెప్పాలంటే గ్రహాలు అన్నీ కూడా కలవడం అనేది సహజం. ఎందుకంటే ఒక గ్రహం ఒకే చోట ఉండిపోవడం అనేది ఎక్కడ జరగదు. ప్రతి గ్రహము తిరుగుతుంది. అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నిడివి అనేది ఉంటుంది. ఈ గ్రహం అంటే ఇన్ని డిగ్రీలు అయిన తర్వాత ఆ డిగ్రీలు అయిపోతే అది మారిపోతుంది. ఇప్పుడు చంద్రుడు ఎలా 2.5 రోజులకి ఎలా మారిపోతాడో, అలాగే మనకి రవి నెలకొకసారి ఎలా మారుతాడో, అలాగే ప్రతి గ్రహము కూడా మార్పు చెందుతుంది. మార్పు చెందినప్పుడు దీంట్లో కొన్ని గ్రహాలు ఒకే స్థానంలో ఎక్కువ సమయము ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నప్పుడు శని భగవానుడు ఉన్నాడు, 2.5 సంవత్సరాలు ఒకే రాశిలో ఆయన సంచారం అనేది జరుగుతుంది. గురువు 1 సంవత్సరం పాటు ఉంటాడు. రాహువు కేతువు 18 నెలలు చొప్పున వాళ్ళ సంచారం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి ఈ 4 గ్రహాలు కూడా ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేసేవి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రాశుల్లోకి మిగతా గ్రహాలు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇలా కొన్ని గ్రహాలు ఒకే చోటికి రావడానికి కొంత సమయం అనేది పడుతుంది. అంటే కొన్ని సంవత్సరాల, ఒక్కోసారి 5 సంవత్సరాలు, ఒక్కోసారి 10 సంవత్సరాలు ఇలా టైం పడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఈ ఏదైతే పంచగ్రహ కూటమి అని చెప్తున్నామో, ఈ పంచగ్రహ కూటమి అనేది కేవలం వ్యక్తిగత జాతకానికి సంబంధించింది కాదు, ఇది దేశ గోచారానికి సంబంధించింది. మామూలుగా కూడా మనం చెప్పుకునే ఫలితాలు కూడా ఉగాది పంచాంగ శ్రవణాలు చెప్పుకోనివ్వండి, ఏమి చెప్పినా కూడా దేశ గోచారంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇది మొత్తం ఏదైనా ఇది ఒక అందరికీ కలిపి, అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే ఒక సమిష్టిగా వచ్చే సమస్యే తప్ప వ్యక్తిగా వచ్చే సమస్య కాదు. ఇది వ్యక్తిగత జాతకం కాదు. కాబట్టి ఈ పంచగ్రహ కూటమిలో వచ్చే మార్పులు మంచైనా చెడైనా ఏదైనా కూడా అందరూ కూడా అందరి మీద, దేశం మీద కూడా ఆధారపడి ఆ దేశం మీద ప్రభావం అనేది ఉంటుంది. ఈ దేశంలో ఎవరు ఉంటున్నారు, ప్రజలు ఉంటారు. కాబట్టి దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది, ప్రజల మీద కూడా ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. ఆ యొక్క పంచగ్రహం కూటమి వల్ల ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో, ఎందుకంటే దేశం మీద ఉన్నప్పుడు ఆ ప్రభావం అనేది ఎంతో కొంత అందరూ అనుభవిస్తాం. కాబట్టి ఈ అనుభవిస్తామనుకున్న వాళ్ళందరూ కూడా దైవారాధన చేయడం ద్వారా కొంతవరకు ఈ తీవ్రతను తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి శుభ్రంగా అక్కడ మనకి ఈ యొక్క శని భగవానుడు కుజుడిని చూడడం వల్ల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి అధిష్టాన దేవత కాబట్టి కుజుడు, కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, అలాగే శివాలయాలలో రుద్రాభిషేకాలు చేసుకోవడం, మనకి అక్కడ అవే గ్రహాలు ఉన్నాయి. అంటే ఏమిటవి, రవి అంటే ఆదిత్య హృదయం, సూర్యారాధన, ఆరోగ్యం కోసం సూర్యారాధన చేయడం, మనకి విష్ణువు స్థితికారకుడు అంటే మన నడిపించేవాడు కాబట్టి విష్ణు ఆరాధన చేసుకోవడం, శుక్రుడు లక్ష్మీ ఆరాధన చేసుకోవడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి, ఇలా ప్రతి దానికి కూడా మనకి ఈ యొక్క దీంట్లో సమస్య ఎంత ఉందో సమస్యకు తగ్గట్టుగానే సమాధానం కూడా కనపడుతోంది. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తించుకుని అనవసరమైన అపోహలకి పోకుండా ఆ రోజు ఈ పంచగ్రహ కూటమి రోజు అందరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే ఏవైతే దైవారాధనలు ఉన్నాయో చేసుకోవడం ద్వారా దేశంతో పాటు మనం కూడా సుభిక్షంగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎటువంటి అపోహలకి పోకుండా ఈ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఒక దానము, ఒక ధర్మము, ఒక జపము ఇలాంటివన్నీ చేసుకుని అందరూ కూడా ఆ యొక్క ఏదైతే మనం ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ ఉన్నాయో వాటిల్ని పాటించి ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.